Hormonal imbalance is associated with a large number of disorders. Nowadays, hormonal imbalance is increasingly being seen in women as well as men. First, let us discuss symptoms, reasons, causes and solutions. మనలో all glands constitute endocrine system, pituitary, thyroid, pancreatic glands, and testosterone hormone in men, progesterone and estrogen in women. ఈ హార్మోన్స్ ఎక్కువ తక్కువ అయినప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. స్త్రీలలో కొంతమంది యుక్త వయసులోనే మీసాలు గడ్డాలు వస్తాయి, చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది. అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనే వస్తుంది. మగవాళ్ళలో కొంతమందికి బ్రెస్ట్స్ వస్తాయి, ఎందుకంటే టెస్టోస్టెరాన్ హార్మోన్స్ తక్కువ ఉంటాయి. టెస్టోస్టెరాన్ హార్మోన్స్ స్త్రీలలో కూడా ఉంటుంది, అయితే తక్కువ శాతంలో ఉంటుంది. ఎక్కువ అయినప్పుడు మీసాల గడ్డాలు రావడం వస్తుంది. తర్వాత ఇన్ఫర్టైల్ ఎగ్స్ అని, పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, ఇవి వచ్చిన వాళ్ళకు పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువ. నెక్స్ట్, స్త్రీలలో కొంతమందికి బటక్స్ అనేది చాలా లావుగా అసహ్యంగా ఉంటాయి, గంపలు వచ్చినట్టు వచ్చింటాయి. అది ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, కార్టిసోల్ అనే హార్మోన్ ఎక్కువగా సెక్రెట్ చేయడం వల్ల వస్తుంది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇన్ని రకాల హార్మోన్స్ ఉంటే దానికి కారణాలు ఉన్నాయి. సమ్ 80-90 ఇయర్స్ బ్యాక్ మనలో డయాబెటీస్ లేదు, ఇప్పుడు డయాబెటీస్ వచ్చింది. డయాబెటీస్ ఎందుకు వస్తుంది? ప్యాంక్రియాటిక్ గ్లాండ్ ఇన్సులిన్ ప్రొడక్షన్ చేస్తుంది. ఇన్సులిన్ షుగర్స్ అనేది బ్లడ్లో ఉండే షుగర్స్ను ప్రతి పార్టుకు తీసుకుపోతుంది. ఎప్పుడైతే ప్యాంక్రియాటిక్ గ్లాండ్ ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుందో అప్పుడు షుగర్ కాంటెంట్ ఎక్కువ అవుతుంది. ఇలా ఎందుకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుందంటే మన 3 రీజన్స్ ఉన్నాయి: లైఫ్ స్టైలు, ఈటింగ్ హ్యాబిట్స్, స్ట్రెస్. ప్రతిరోజు మనం ఆహారం తీసుకుంటున్నాం, వాటిలో కెమికల్స్, మైక్రో ప్లాస్టిక్స్ అనేటివి మన శరీరంలోకి పోతున్నాయి. చాలామంది హోటల్స్లో తింటుంటారు, తర్వాత మ్యారేజ్లలో ఇంకో కొన్ని ఫంక్షన్స్లలో తింటుంటారు. అక్కడ వెరైటీస్ పెడతారనేసి ఫ్రీగా అన్నం పెడతారని పాంకోజర్స్ అంటారు. వాళ్ళు అక్కడ డిషెస్ అంటే పాత్రలను కెమికల్స్తో, డిటర్జెంట్తో వాష్ చేస్తారు. వాష్ చేసిన తర్వాత దే షుడ్ క్లీన్ దోస్ డిషెస్ విత్ కాపియస్ ఫ్లో ఆఫ్ వాటర్. 20 టైమ్స్ కడిగితే కానీ అవి కెమికల్ ఎఫ్లూయెన్స్ పోవు, కానీ వాళ్ళు ఒక్కసారే కడిగేది. దాంతో మనం తిన్నప్పుడు అన్నోయింగ్లీ వీఆర్ ఇంజెస్టింగ్ కెమికల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మైక్రో ప్లాస్టిక్స్. ఇంకా కొంతమంది వేడి ఐటమ్స్ను ప్లాస్టిక్స్లో స్టోర్ చేసుకొని తింటుంటారు. అప్పుడు రియాక్షన్ జరిగి మైక్రో ప్లాస్టిక్స్ ఫుడ్ ఐటమ్స్ నుంచి మన బాడీలోకి పోతుంది. మన బాడీలో ఉండే సున్నితమైన పార్ట్స్ ఏంటంటే మెదడు, బ్రెయిన్ ఒకటి, సెకండ్ ఐస్, థర్డ్ గ్లాండ్స్, ఎండోక్రైన్ గ్లాండ్స్, ఇవన్నీ ఎండోక్రైన్ సిస్టమ్, అన్ని గ్లాండ్స్, ఇవన్నీ ఫస్ట్ అఫెక్ట్ చేస్తాయి కెమికల్స్, మైక్రో ప్లాస్టిక్స్. దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కంట్రోల్ చేయడానికి ఎక్స్టర్నల్ ఏజెన్సీ అవసరం. దానికోసమని మనం ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడతారు. వాటి నుంచి కూడా మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. రాకుండానే చూసుకోవాలి, వచ్చిన తర్వాత ఏం చేయలేము. మీ డైటరీ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి. వరన్నం తీసేయాలి కంప్లీట్గా. తర్వాత బెంగాల్ గ్రామ్ బజ్జీలు తినడం మానేయాలి. బయట పానీపూరి, మసాలాలు తీసేయాలి. దాంట్లో 100 రకాల క్యాన్సర్ ఏజెంట్లు ఉంటాయి. బయట నూనెలో చేసినట్టు ఏంటివి తినకూడదు, అన్నీ అవి క్యాన్సర్ ఏజెంట్లే. వాళ్ళు నూనె పారేయరు, అదే వాడుతుంటారు. తర్వాత జిలేబీ అన్ని కొన్ని స్వీట్స్కు కలరింగ్ ఎక్కువ వేస్తుంటారు. చికెన్ మీద కూడా వాళ్ళు కలర్ ఎక్కువ వేస్తారు, అవన్నీ క్యాన్సర్ ఏజెంట్లే. ఇవన్నీ మనం డైలీ లైఫ్లో తింటున్నాం, మనకు తెలియకుండానే తింటున్నాం. వాటి వల్లనే ఈ క్యాన్సర్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. అందువల్ల ఇంటి దగ్గర మిల్లెట్స్ తినండి. మిల్లెట్స్లో కూడా వేస్తున్నారు కెమికల్స్, పెస్టిసైడ్స్, అయితే పెస్టిసైడ్ స్ప్రేయింగ్ తక్కువ ఉంటుంది. తర్వాత పచ్చజొన్నలతో చేసిన రొట్టె తినండి. ఆనియన్ పీసెస్ వారానికి ఒకసారైనా పచ్చడి తినండి. ఆనియన్ పీస్ హార్మోన్ రెగ్యులేట్ చేసేది బెస్ట్ ఐటమ్. ఇవన్నీ చేస్తే కొద్ది వరకు కంట్రోల్ అవుతాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.